ఎస్ గోతిక, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం అల్లు అర్జున్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నటువంటి సినిమా ఏదైతే ఉందో అట్లీ డైరెక్షన్లో వస్తున్న సినిమా రాకా. ఈ రాకాకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారీ బడ్జెట్తో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. సన్ నెట్వర్క్ సంస్థ దీనికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలోనే ఇలాంటి సినిమా లేదు అనే రీతిలో దీనికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. ఎందుకంటే అట్లీ తీసుకొస్తున్నటువంటి కాంబినేషన్లో అల్లు అర్జున్ దాదాపుగా రాకా అనే ఈ సినిమాలో 3 వెరైటీ గెటప్లో కనిపించనున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఒక మృగానికి సంబంధించినటువంటి గెటప్లో అల్లు అర్జున్ లుక్ మాత్రం రాకాకు సంబంధించి, అంటే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆ ఫస్ట్ లుక్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ లుక్లో అల్లు అర్జున్ గెటప్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ గెటప్ కోసమే దాదాపుగా ఎక్కువ రెమ్యునరేషన్ ఖర్చు అవుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి, అంటే భారతదేశంలోనే ఇలాంటి సినిమా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, ఇంతవరకు ఎప్పుడు తీయలేదు. ఆ స్థాయిలో నిర్మిస్తున్నటువంటి సినిమాకి ఏదైతే గ్రాఫిక్స్ వర్క్ ఉందో ఆ గ్రాఫిక్స్ వర్క్ కూడా భారీ ఖర్చు అవుతుందనే అంశాలు ఇప్పుడు ఈ టాలీవుడ్లో మొత్తం అంతా కూడా చర్చ జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంది. దాదాపుగా 800 నుంచి 1000 కోట్లు కేవలం నిర్మాణానికి వెచ్చిస్తున్నట్టుగా కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అల్లు అర్జున్కి సంబంధించినటువంటి రెమ్యునరేషనే భారీ స్థాయిలో టాక్లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకు దాదాపుగా అల్లు అర్జున్కి 175 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లుగా కూడా ఒక సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో మెయిన్ లీడ్గా ఉన్నటువంటి దీపికా పడుకోన్ కూడా దాదాపుగా 25 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఒక స్పెషల్ క్యారెక్టర్గా మరో క్యారెక్టర్ చేస్తున్నటువంటి రష్మిక మందనకు కూడా 5 నుంచి 7 కోట్ల బడ్జెట్ రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమాకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ అలా ఉండబోతోంది. ఇది ఖచ్చితంగా భారతదేశంలోనే అత్యంత క్రియేటివ్ సినిమాగా కూడా నిలవబోతోంది. అయితే దీనికి సంబంధించినటువంటి క్యారెక్టర్ కూడా అదేవిధంగా డిజైన్ చేయడమే కాకుండా అట్లీ తనదైన రూపంలో దీన్ని మేకింగ్ చేస్తున్నారనే అంశాలు కూడా ఇప్పుడు టాలీవుడ్ టౌన్లో టాక్గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఏ స్టార్ తీసుకోలేనంత కూడా అల్లు అర్జున్ ఈ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు. అంత రెమ్యునరేషన్ అందబోతుంది అనేది ఒక హైలైట్ టాక్గా నిలుస్తోంది ఈ రాకా మూవీకి సంబంధించినటువంటి అప్డేట్లో. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు తాజాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. అంతేకాకుండా రాకా గెటప్ చూడగానే పెద్ద ఎత్తున అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ గెటప్ను చూసి, ఎందుకంటే ఆయన ఆ సినిమాకి సంబంధించినటువంటి గెటప్లో తాజాగా ఆయన బర్త్డే డేట్లోనే ఆయనకు రిలీజ్ చేయడం జరిగింది. అది చేసినప్పటి నుంచి కూడా ఇది ఖచ్చితంగా హాలీవుడ్ లెవెల్లో ఉండబోతోంది. హాలీవుడ్ సినిమాల్లో ఏవైతే గెటప్స్ ఉంటాయో అలాంటి గెటప్స్ని డిఫరెంట్ లుక్లో తీసుకొచ్చే ప్రయత్నం అట్లీ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాకు భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మేకింగ్ విషయంలో ఆయన గెటప్ తీసుకునేందుకు, లుక్ తీసుకునేందుకు దీనికి సంబంధించి ప్రత్యేకించి ఏవైతే హాలీవుడ్ మేకింగ్ చేస్తున్నటువంటి స్టూడియోలు ఉన్నాయో, డిజ్నీ స్టూడియోస్ లాంటి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒక గెటప్ని తీసుకునేందుకు తీసిన వీడియోనే చాలా వైరల్ అయింది. అలాంటి గెటప్స్ అన్నింటినీ క్యాలిక్యులేట్ చేస్తూ అల్లు అర్జున్కి చాలా డిఫరెంట్ లుక్ని మాత్రం ప్రస్తుతం అట్లీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద రాకా మూవీకి సంబంధించి ప్రొడక్షన్లో ఉన్నా కూడా దానికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. గీత